ఈ చాప్టర్లో మనం మూవీ క్లిప్స్కి యానిమేషన్స్, రకరకాల ఎఫెక్ట్స్ అండ్ 3D ప్రాపర్టీసు ఎలా సెట్ చేయాలి అనే దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఎలా ఉపయోగపడతాయి, డిఫరెంట్ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ఫైల్స్ కింద మీకు చాప్టర్ 5లో ఫుట్బాల్ అనే ఒక FLA ఫైల్ ఉంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫుట్బాల్, రెండవది గోల్ పోస్ట్, మూడవది ఇది ఫీల్డ్. ఇట్లా 3 ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. దేని మీద క్లిక్ చేసినా సరే ఇక్కడ ఏమనుంది, మూవీ క్లిప్ అని ఉంది. ఈ 3 కూడా మూవీ క్లిప్స్ అన్నమాట. సో ఈ ప్రతి మూవీ క్లిప్కి కూడా ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిల్టర్, డిస్ప్లే, కలర్ ఎఫెక్ట్, అట్లనే 3D పొజిషన్ అండ్ వ్యూ అనేది కూడా ఉంది. మరి ఇక్కడ ఫీల్డ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ సెలెక్షన్ ద్వారా మీరు ఇట్లా మూవ్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ మీకు ఒక సపరేట్ టూల్ ఉంది, 3D ట్రాన్స్లేషన్ టూల్, అట్లనే 3D రొటేషన్ టూల్. మరి ఈ 3D ట్రాన్స్లేషన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ది ఇట్లా మూవ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ యాక్సెస్ కంట్రోల్ అవుతుంది. అట్లనే దీన్ని మూవ్ చేస్తే వై యాక్సెస్ కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా ఈ సెంటర్ పాయింట్ ఇది జెడ్ యాక్సెస్ అన్నమాట. సో మీరు ఈ యొక్క వ్యూని 50% ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా మీరు ఫ్రంట్కి ఇట్లా కిందకి డౌన్ చేస్తే జూమ్ అవుతుంది. చూడండి, కిందకి పైకి ఇట్లా యారోకిని డ్రాగ్ చేస్తూ ఉంటే జూమ్ అవుతుంది. ఇదనమాట యాక్చువల్ 3 డైమెన్షనల్ పొజిషన్ అనమాట. అంటే జెడ్ యాక్సెస్ కంట్రోల్ అయ్యేది ఇక్కడ ఈ పాయింట్ మీద క్లిక్ చేసి ముందరికి వెనక్కి తీసుకురావడం ద్వారా కుదురుతుంది. ఓకే, ఇదనమాట జెడ్. ఇది యాక్చువల్ 3 డైమెన్షన్ని చెప్పేది. 2 డైమెన్షన్ అంటే XY ఉంటాయి, థర్డ్ డైమెన్షన్గా జెడ్ అనేది ఉంటుంది అనమాట. అది 3D ఆబ్జెక్ట్కి మామూలు 2D ఆబ్జెక్ట్కి డిఫరెన్స్. ఓకే, అదే మీరు ఇక్కడ 3D రొటేషన్ టూల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, లోపల రెడ్, గ్రీన్ 2 బార్లు లాగా ఉన్నాయి. ఈ రెడ్ బార్ని మీరు ఇట్లా చూడండి, యాంగిల్ ఎంత యాంగిల్లో కావాలో అంత యాంగిల్లో మీరు మెల్లగా ఇట్లా యారోని తీసుకొని వచ్చినట్లయితే ఏమవుతుంది, ఇది ట్విస్ట్ అవుతుంది. ఓకే, రెడ్ని కంట్రోల్ చేస్తే వై యాక్సెస్ మూవ్ అవుతుంది. అదే గ్రీన్ని కంట్రోల్ చేశారనుకోండి ఏమవుతుంది, ఎక్స్ యాక్సెస్ మూవ్ అవుతుంది. రెడ్ ఏమో ఇక్కడ వైకి అండ్ గ్రీన్ ఏమో ఎక్స్ యాక్సెస్కి అనమాట. అదే ఈ యొక్క బ్లూ రౌండ్ సర్కిల్ లాగా ఉంది చూడండి, ఇది టర్న్ చేసేదానికి. చూడండి, మీరు ఇట్లా ఎంత యాంగిల్లో కావాల్సింటే అంత యాంగిల్లో మీరు టర్న్ చేయొచ్చు.
అదే అంటే రౌండ్గా ట్విస్ట్ చేసేదానికి. ఇదైతే ఈ ఔటర్ సర్కిల్ ఉంది చూడండి, ఇది మీరు ఎటువైపు కావాలన్న మౌస్ ఎట్లా మూవ్ అయితే అట్లా మూవ్ చేస్తుంది. అంటే ఎక్స్ వై కాదు, ఎట్లా కావాలంటే అట్లా అనమాట. మరి ఫస్ట్ ఎలా ఉందో ఇట్లా మార్చిన తర్వాత ఫస్ట్ ఎలా ఉందో అట్లానే రావాలి అనుకోండి. సో అలాంటప్పుడు మాడిఫైలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్, రిమూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ ఎలా ఉందో అలా మీకు రావడం జరుగుతుంది. సో అదనమాట. మార్చిన తర్వాత మీరు యాజ్ ఇట్ ఈజ్గా చూసుకోవచ్చు. మరి బేసిక్గా మీకు ఏ విధమైన ఫీల్డ్ కావాలో ఆ విధంగా మీరు మార్చుకోండి. సో జస్ట్ లైక్ నేను ఇట్లా ఉంచాను, తర్వాత ఈ యాంగిల్ని ఇట్లా తీసుకొచ్చాను. తర్వాత మీరు ఈ యొక్క 3D ట్రాన్స్లేషన్ టూల్ని తీసుకొని డైమెన్షన్ని ఇట్లా తీసుకురండి. తర్వాత నార్మల్ సెలెక్షన్ టూల్ని తీసుకొని దీన్ని ఇట్లా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా కావాలనుకుంటే మళ్ళీ 3D రొటేషన్ టూల్, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 100% వ్యూ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో మనం ప్లేస్ చేయాలి అనుకోండి. దీన్ని ఇంకా కూడా దీన్ని కావాల్సింటే ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఫీల్డ్ని. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని చిన్న చేయండి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా దీన్ని సైజు తగ్గించండి. తగ్గించిన తర్వాత మీరు దీన్ని ఇలా సెంటర్ ప్లేస్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క గోల్ పోస్ట్ సపరేట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క పార్ట్లు సపరేట్గా, దీని గ్రూప్ సపరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా నేను ఈ యొక్క పార్ట్స్ అడ్జస్ట్మెంట్ ఇట్లా పైకి తీసుకెళ్ళాను. దీన్ని అట్లనే ఇటు సైడ్ కాస్త అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇంకా కాస్త దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు సీన్లోకి వెళ్ళండి. సో మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా కరెక్ట్గా వచ్చాయి అనుకుందాం. సో ఇట్లా మీరు బెటర్ వేలో లుక్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇది సెంటర్కి వచ్చినట్లేదు, కాస్త అడ్జస్ట్మెంట్ మనం చేయొచ్చు.
ఓకే. సో ఈ ఫీల్డ్ను కూడా కాస్త ఇంకాస్త ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో ఈ విధంగా బేసిక్గా మనం యొక్క ఫుట్బాల్ సీన్ని క్రియేట్ చేయడం జరిగింది.